భద్రాద్రి రామయ్య కళ్యాణానికి మీడియాకు ప్రవేశం లేదని సాక్షాత్తు మంత్రి గారి తేల్చేశారు. మీడియా ప్రతినిధుల సంఖ్య పెరిగింది కాబట్టి పాసులు ఇవ్వటం లేదని కూడా సెలవిచ్చారు. ఇక 2 రోజుల కిందట కవరేజ్ మీద కలెక్టర్ ఆంక్షలు విధించగా ఈరోజు మంత్రి స్వయంగా బహిరంగ ప్రకటన చేశారు. ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వమే భద్రాద్రి రామయ్య సాక్షిగా మీడియా కొత్త రూల్తో మీడియాను దూరం పెట్టింది. శ్రీరామనవమి ఏర్పాట్ల మీద అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈసారి మీడియాకు ప్రవేశం లేదని తేల్చి చెప్పడంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. గత 10 ఏళ్లలో లేని నిబంధనలు పెట్టి కేవలం ప్రభుత్వం ఇచ్చే ప్రసారాలు మాత్రమే ఇంట్లో కూర్చొని చూసుకోవాలని చెప్పడం దురదృష్టకరమని మీడియా సంఘాలు భావిస్తున్నాయి. స్వయాన ముఖ్యమంత్రి పాల్గొంటున్న కార్యక్రమానికి మీడియాను దూరం చేసే ఆలోచన మానుకోవాలని కోరుతున్నారు. రోజుకి దేవుడికి చూసేవానికి మనకి ఎందుకు చెప్పదు. నేను వారికే రాను. నేను బయట ఎస్పీ గారు నన్ను గేట్ కాడ నుంచో పెడతాను. అయినా సరే నాకు సంతృప్తి. నాకేంటంటే వచ్చిన విఐపీ కానీ కళ్యాణం కానీ బాగా జరిగిందా లేదా అనేది, నేనైతే అక్కడ కూర్చోవాలా, నేను చూడాలనేది లేదు. నేను ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి 83 నుంచి దేవుడి దయ వల్ల